హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే రాజమండ్రి నుంచి ఎర్లీ మార్నింగే మన పిఠాపురం అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాను. శక్తిపీఠం దర్శనం చేసుకున్నాను. ఇప్పుడైతే 12 అవుతుంది టైము. ఇప్పుడు నేను విడిదింట్లో ఫ్రెష్ అవ్వడానికి తీసుకున్నాను కదా, ఇక్కడైతే నేను వెకేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎర్లీ మార్నింగే నేను 8కి అలా వచ్చాను. చక్కగా ఫ్రెష్ అవ్వడానికి ఇదైతే తీసుకున్నాను విడిదిల్లు. నాకు ఛార్జ్ ఎంత చేశారా అనేది నేను మీకు రిసెప్షన్లో ఇస్తాను. బుజ్జిగాడి మీద అయితే నేను మంచిగా స్కూటీ మీద లగేజ్ సదిరేసుకున్నాను. ఇంకా నేను వెళ్తున్నాను. ఇక్కడి నుంచి అయితే వైజాగ్ 107 కిలోమీటర్లు చూపిస్తుంది. ఈవినింగ్లోకి చేరుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే బడ్జెట్లో ట్రావెల్ చేస్తున్నాను. అందుకే నేను విడిదిల్లు కానీ ఇలాంటి హోమ్స్ అలా తీసుకుంటే, మన హోమ్ స్టేలు అలా ఉంటాయి కదా, అలా తీసుకుంటే మనం బెడ్ ఫిట్ అవుతుంది అనమాట. రూమ్స్ అయితే చాలా ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. నువ్వు ఉన్న 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా. అందుకని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. 2 అవర్స్కి ఫ్రెష్ అయ్యి నా లగేజ్కి సెక్యూర్ ఉంటుంది. నేను దర్శనం చేసుకొని వచ్చున్నాను. ఛార్జ్ కూడా అంటే చాలా తక్కువ తీసుకున్నారు. బాగుంది, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. దగ్గరలో కొంతమంది వెహికల్స్ ఆపి భోజనాలు అలా చేస్తూ ఉన్నారు. నేను కూడా పక్కకు ఆపి ఈ తోటలో అయితే నేను పామాయిల్ తోటలో కూర్చొని భోజనం అయితే చేసేస్తాను. కొంచెం బండికి నాకు రెస్ట్ కావాలి కాబట్టి 1.5 అవర్ అయిపోయింది. ఇంజిన్ వేడెక్కిపోద్దని కొంచెం రెస్ట్ తీసుకున్నాను. లొకేషన్ చాలా బాగుందని చెప్పి చేశాను. చూసారా, తోట పామాయిల్ తోట బాగుంది కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరుతా. ఫ్రెండ్స్, కాళ్ళు చాలా మంటలుగా ఉన్నాయి. జర్నీ చేసి వేడిగా ఉంది. ఇప్పుడు 4:30 అయింది ఈవినింగ్. ఒక చిన్న టెంపుల్ కనిపిస్తే రోడ్ సైడ్న అక్కడ ఆగిపోయాను. పంట కాలువ ఒకటి చిన్నది ఫ్లో అవుతుంది పంటలకి వాటర్. అది నీరు చాలా చల్లగా ఉండడం వల్ల అక్కడ కూర్చొని కొంచెంసేపు ఆ నీళ్ళల్లో ఆడుకున్నాను. చల్లబరుచుకున్నాను కాళ్ళు కూడా. బండికి కూడా రెస్ట్ ఇచ్చాను. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు చాలా బాగున్నాయి ఈ రైడ్లో. అక్కడ పామాయిల్ తోటలో భోజనం కానీ ఇక్కడ ఇలా రిలాక్స్ అవ్వడం కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ లోపు వైజాగ్ అయితే చేరుకోవాలి. రండి వెళ్దాం. ఇప్పుడైతే నేను వైజాగ్లో ఉన్నాను. ఇదిగో ఇక్కడ టెంట్ అయితే వేసుకున్నాను సేఫ్ ప్లేస్లో. మంచిగా రైస్ కూడా వండుకుంటున్నాను. కొంచెం రైస్ తెచ్చుకున్నాను, అలాగే ఒక కర్రీ తెచ్చుకున్నాను. లగేజ్ అంతా తీసేసి ఇక టెంట్లో అయితే పెట్టుకుందాం అని చెప్పి పక్కన అయితే పెట్టేసేసాను. ఓకేనా. ఇదిగో మన బుజ్జిగాడు అయితే ఇప్పుడు ప్రజెంట్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. బండి పాపం నాతో పాటు తిరిగి తిరిగి అలసిపోయాడు. అప్పటికి ప్రతి 50 కిలోమీటర్లకి అయితే నేను ఆగుతాను. ఖచ్చితంగా రెస్ట్ ఇస్తాను. నా బాడీకి ఇవ్వాలి, బండికి ఇవ్వాలి కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఆగుతాను. ఇక వర్షం వచ్చేలా ఉందని ఇక్కడ అయితే అయిపోయిన అరకు వ్యాలీ వెళ్ళే దారిలో తెల్లారి లేసి అయితే ఈ రోజుకి 2 రోజులు మొదలయ్యి 2వ రోజు పూర్తయిపోయింది. మార్నింగ్ అయితే కొన్ని దర్శనాలు అయితే అవన్నీ చేసుకున్నాం. పిఠాపురం అయితే వెళ్ళాను. పిఠాపురంలో శక్తిపీఠాన్ని, అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకున్నాను సోమవారం పూట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ వీడియో కూడా మీకు పెడతాను ఖచ్చితంగా. ఓకేనా. ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ స్వప్న బ్లాగ్ 999 అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మీకు పెట్టడానికి బాగుంటుంది. నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ఓకేనా. గుడ్ నైట్ ఆల్. సర్వే జనా సుఖినో భవంతు.